చెబుతున్న మాటలు నా మాటలు కాదు. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇరాన్కి సంబంధించి ఈరోజు ప్రసిద్ధాడులకు దిగుతుంది. తామంటే ఏంటో చూపించగలదు. తమ దగ్గర అణ్వాయుధాలకు సంబంధించి అణ్వాయుధ పరీక్షలు కూడా జరిపేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని చెప్పి అర్ధరాత్రి ఒక సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపు 2 గంటల ప్రాంతంలో అయితే మాత్రం ఈ రోజు రాత్రికి ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించి పరీక్షలు జరపబోతుందని చర్చ కూడా మొదలైంది. సో అటువంటి పరిస్థితికి వెళ్ళంటే రాత్రి ఎటువంటి పరిణామక్రమాలు చోటు చేసుకున్నాయో ఒక్కసారి ఊహించవచ్చు. కారణం ఒకటి, ఇటు అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి నేరుగా అతని ఇంటికి సమీపంలోని దాడులకు దిగింది ఇజ్రాయెల్. వైమానిక దాడులకు దిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూసారుగా. ఎప్పుడైతే ఈ దాడికి దిగిందో యుఎన్, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి దిగిందో ఇటు ఇరాక్ తన గగనంతరాన్ని మూసేసింది, యుఎన్కి చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినారియోలో ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఏ అధినేత మీదైతే ఇజ్రాయెల్ బాంబు వేసిందో అదే అధినేత ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యి ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. रहमान عرض سلام دارم به ملت عزیز و بزرگ کشورمون. شهادت سرداران و دانشمندان عزیز که البته برای همه سنگین است و تعدادی از مردم غیر نظامی رو به ملت ایران به خانواده های اونها تبریک و تسلیت عرض میکنم. امیدواریم انشاءالله خدای متعال درجات اونها رو عالی کنه و ارواح طیبشون رو مشمول لطف ویژه خودش قرار بده. و اما مطلبی که مایل بودم با ملت عزیزمون در میان بذارم اینه که رژیم صهیونیستی اشتباه بزرگی کرد، خطای بزرگی کرد، غلطی کرد و عواقب او رو بیچاره خواهد کرد به توفیق الهی. ملت ایران از خون شهدای گرانقدر نخواهد گذشت، از تجاوز با آسمان کشورش صرف نظر نخواهد کرد. نیروهای مسلح ما آماده هستند و مسئولین کشور و همه آحاد مردم پشت سر نیروهای مسلحند. امروز از همه جناح‌های گوناگون سیاسی کشور و آحاد گوناگون کشور پیام‌های مشابهی صادر شد. همه احساس می‌کنند که باید در مقابل هویت خبیث رذل تروریست صهیونیستی با قدرت عمل کرد. باید با قدرت عمل کرد و انشاءالله با قدرت عمل خواهد شد و با اونها مماشاتی نخواهیم کرد. زندگی برای اونها تلخ خواهد شد بدون تردید. فکر نکنند که زدند و تمام شد. نه، کار رو اونها شروع کردند و جنگ به راه انداختند. ما به اونها اجازه نخواهیم داد که از این యుద్ధం మీరు ప్రారంభించారు, మేము పూర్తి చేస్తాం, మేము మిమ్మల్ని చంపేస్తాం, మేము మిమ్మల్ని అంతం చేస్తాం, మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ తుడిచిపెట్టుకుపోయేలా మా యుద్ధం ఉండబోతోందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ విన్నారుగా. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకి షాక్ కలిగించింది. ఎందుకంటే ఇరాన్ ఒకవేళ తెగిస్తే కనుక అది ప్రపంచ దేశాలకి ముప్పుగా మారే అవకాశం ఉంది. అణ్వాయుధ సంపత్తికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇరాన్ దగ్గర ఏ మేరకు అణ్వాయుధాలు ఉన్నాయనేది ప్రపంచ దేశాలకు పూర్తి స్థాయిలో అంతగా అవగాహన ద సెన్స్ ఎంత ఉందో ఒక అవగాహన ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర లేదు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ఆయన ఏమంటున్నాడంటే, యుద్ధం వాళ్ళు ప్రారంభించారు, పూర్తి చేసేది మేము. దాంతోపాటు ఈ యుద్ధంలో మరణించిన ప్రతి ఒక్కరికి, ఆ దేశ సైనికులకి అలాగే పౌరులకి కూడా నివాళులర్పిస్తున్నాము అనే సందర్భం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భంలో అలాగే ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు, ఒక పక్క కండోలెన్సెస్ చెప్తున్నాడు ఆయన. దాంతోపాటు ఏ కుటుంబాలైతే తమ వారిని కోల్పోయాయో వాళ్ళకి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సానుభూతి వ్యక్తం చేయడం జరుగుతోంది. దాంతోపాటు నెంబర్ ఆఫ్ సివిలియన్స్ విచ్ ఆఫ్ కోర్స్ హ్యావ్ వెరీ హెవీ లాస్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అలాగే వీళ్లకు సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు, ఇరాన్ ఏం చేయబోతోంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ప్రారంభమైంది ఇప్పటికీ. వాట్ ఐ విష్ టు సే అవర్ డియర్ నేషన్ ఈజ్ దిస్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏమంటున్నాడంటే, తమ దేశానికి సంబంధించి జియోనిస్ట్ రెజ్యూమ్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ మిస్టేక్, ఎ గ్రేవ్ ఎర్రర్. ఏ జియోనిస్ట్ రెజ్యూమ్ అనేది ఒక పెద్ద తప్పు చేసింది, క్షమించడానికి నేరం చేసింది అని అర్థం వచ్చేలా చెప్పుకుంటూ ఈ దే కమిటెడ్ రెక్లెస్ యాక్ట్, క్షమించడాన్ని తప్పుకు దిగారు. దీనికి పరిణామాన్ని, దీని కాన్సిక్వెన్సెస్ని భరించాల్సింది, దీన్ని కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సింది. ఇరాన్ నేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటువంటి ఇష్యూస్కి మాకు తావు లేదు, మేము రక్తాన్ని చూడాలనుకోలేదు, మేము ఈ రక్తానికి సంబంధించి అటువంటి ఘటనలు కూడా ఆలోచన చేయలేదు. కానీ మీరు మమ్మల్ని దెబ్బ కొట్టారు, దెబ్బ కొడుతున్నారు, దెబ్బ కొట్టాలనుకుంటున్నారు, కాబట్టి మీకు దెబ్బ కొట్టే అవకాశం ఇక్కడి నుంచి ఇవ్వం. మా దాడి అంటే ఏంటో చూపిస్తాం, మా అధికారులు మా దాడులు అంటే ఏంటో చూపిస్తారు. దాంతోపాటు మిగతా పొలిటికల్ పార్టీస్తో కూడా మాట్లాడమంటూ చెప్పుకొచ్చాడు. ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం ఈ వ్యక్తికి సంబంధించి ఇంటికి దరిదాపుల్లో బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి బదులు ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఎవ్రీవన్ ఫీల్స్ దట్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అంటే ఇదే సమయం వాళ్ళకి సమాధానం చెప్పడానికి అంటూ కూడా జియోనిస్టిక్ ఐడెంటిటీకి సంబంధించి ఉగ్రవాదులుగా ఇక్కడ ఇజ్రాయెల్ని అభివర్ణించడం జరుగుతోంది. ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక స్ట్రాంగెస్ట్ రెస్పాన్స్ ఇవ్వాలంటున్నాడు. దాంతోపాటు వీ విల్ రెస్పాండ్ విత్ స్ట్రెంగ్త్, వీ విల్ షో దెమ్ నో మెర్సీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, బిగ్గర్ స్టేట్మెంట్స్. వాళ్ళ మీద ఎటువంటి దయా జాలి, ఎటువంటి కరుణ చూపించమంటూ కూడా ఆయతుల్లా అలీ ఖమేనీ చెప్తున్నాడంటే ఇది ఇండైరెక్ట్గా ఇక అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా టాక్టికల్ న్యూస్ని రంగంలోకి దించవచ్చు. టాక్టికల్ న్యూస్ని ఇక్కడ ఇజ్రాయెల్ మీద ఇరాన్ రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం, we will show no mercy. I repeat it. We will show no mercy. వాళ్ళ మీద ఎటువంటి కరుణ, దయ, జాలి చూపించాం. ఎటువంటి దయ లేకుండా, ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఇది దండయాత్ర, దయగాడి దండయాత్ర అంటాడు కదా ఆ సినిమాలో డైలాగ్, అలా మాట. ఇది దయలేని దండయాత్ర, ఇది దయలేని దండయాత్ర. రెండు దేశాల మధ్య దయలేని దిక్కుమాలిన దండయాత్ర. ఎందుకంటే చచ్చిపోతున్నారు మనుషులు అక్కడ. ఇద్దరికి సంబంధించి ప్రపంచ దేశాలు పూనుకోకపోతే ఇదొక ప్రపంచ ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం ఇరాన్కి, ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితం కావట్లేదు. అమెరికాని ఒక పనికిమాలిన అగ్రరాజ్యాన్ని ఆ పేరుని ఎప్పుడో అమ్మేసుకుంది. ఎప్పుడైతే సిరియా వెళ్ళిందో అక్కడ అమ్మేసుకుంది. ఎక్కడెక్కడ అమ్ముకుందో మనకు తెలిసింది. ఆ పేరుని అమ్మేసుకుంది. గత కొన్ని నెలలుగా అయితే ఇంకా అమ్మేసుకుంటూనే ఉంది. అప్పులు కుప్పగా మారిపోతుంది అమెరికా. అది తెలియకుండా బయట కవర్ చేస్తోంది. అది వేరే కహాని మళ్ళీ. కానీ ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ ఆయతుల్లా అలీ ఖమేనీ ఏమంటున్నాడు? లైఫ్ విల్ డెఫినెట్లీ బికమ్ బిటర్ ఫర్ దెమ్. ఏమైనా అంటున్నాడా? అసలు ఏమైనా అంటున్నాడా? వాళ్ళకి జీవితం అంటే ఏంటో ఎంత ఘాటుగా ఉంటుందో, ఎంత చేదుగా ఉంటుందో, ఎంత దుర్భరంగా ఉంటుందో చూపిస్తా అంటున్నాడు. దాంతోపాటు ఒక్కసారి ఊహించుకోండి, దే షుడెంట్ ఇమాజిన్ దట్ దే హ్యావ్ అటాక్ అస్ అండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నౌ. అంటే ఒక్కసారి ఊహించుకోండి, మీరు మా మీద దాడి చేసేసారు, అంతా అయిపోయి మీరు అనుకుంటున్నారు కదా. ఇది కరెక్ట్ కాదు, కాదు, కాదు. ఇప్పుడు మొదలైంది. దే ఆర్ ద వన్స్ హూ హ్యావ్ స్టార్టెడ్ దిస్, హ్యావ్ బిగన్ ఎ వార్. వాళ్ళు యుద్ధం మొదలుపెట్టింది వాళ్ళే, యుద్ధాన్ని మొదలుపెట్టింది వాళ్ళే. ఆ జియోనిస్టిక్ రెజిమ్ ఎస్కేప్ కాలేదు. ఈ హీనియస్ క్రైమ్ నుంచి వాళ్ళు ఒక హీనియస్ క్రైమ్కి కమిటెడ్ అయ్యారు.
దీని నుంచి వాళ్ళు తప్పించుకోలేరు, సేఫ్గా అయితే మాత్రం తప్పించుకోలేరు. మా దెబ్బ అంటే ఏంటో మేము కొడితే ఎలా ఉంటుందో చూపిస్తామంటోంది ఇరాన్. ఈ నేపథ్యంలోని ఇస్లామిక్ రిపబ్లిక్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పటికే సిద్ధమయ్యాయి. తమ కత్తులకి పదును పెడుతున్నాయి, తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అమ్ముల పొదలో ఉన్న అస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేశాయి. ప్రజలు కూడా ఇటు ఇరాన్ ఫోర్సెస్కి దన్నుగా ఉన్నారంటూ వాళ్ళు చెబుతున్నారు. ఇరాన్ కూడా ఇక దాడులని ఎక్కడా ఉపేక్షించేది లేదు, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ని ఉపేక్షించేది లేదు అంటూ చెబుతోంది. ఈ నేపథ్యంలోని మరింత ఎఫర్ట్స్ పెట్టి ఇజ్రాయెల్ను దారుణంగా దెబ్బతీయాలి అంటూ కూడా పిలుపునిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి పరిణామాలు అక్కడ మారబోతున్నాయనేది ఆసక్తికరంగా మారుతోంది. రోజు రోజుకి పరిస్థితులు మరింత దుర్భరంగా అక్కడ మారుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నేపథ్యంలో ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా ఆర్టీవీ, దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ ఘటన మీద మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటి మీద దాడి నేపథ్యంలో పరిస్థితులు మారబోతున్నాయా? ఇరాన్ క్షమించదా? ఇజ్రాయెల్ కూడా క్షమించదా? ఈ ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోకపోతే ఆ క్షమాపణ ఎవరికి వర్తిస్తుంది?